బ్రేకింగ్ న్యూస్. కులాంతర వివాహం చేసుకున్నారు అనే కక్షతో ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తే ఆ ప్రాణాలు తీసిన వ్యక్తిని ఏం చేయాలి, ఆ ప్రాణాలు తీసిన వ్యక్తులకు ఎటువంటి శిక్ష వేయాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే ద్వారంపూడిలో ఈరోజు దారుణమైన ఘటన జరిగింది. ద్వారంపూడిలో నిన్న డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్న సంధ్య తన 6వ తరగతి నుంచి కలిసి చదువుకున్న వ్యక్తి సూర్యప్రకాష్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫొటోస్ మీరు చూస్తున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరువేరు, ఇద్దరు కులాలు వేరువేరు. దీంతో సంధ్య కుటుంబ సభ్యులు సూర్యప్రకాష్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్నే పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళారు. కానీ సూర్యప్రకాష్ తండ్రి ఏం చెప్తున్నారంటే, అసలు ఇద్దరు ప్రేమించుకున్నట్టుగా కూడా నాకు తెలియదు, పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేంత వరకు నాకు తెలియదు అని సూర్యప్రకాష్ తండ్రి చెప్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత సంధ్య అన్న తమ్ముడు మరొక వ్యక్తి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి సూర్యప్రకాశం బయటికి లాక్కొచ్చి నడి రోడ్డుపై అతి దారుణంగా కొట్టి చంపేశారు. బండరాళ్లతో తల పగలగొట్టి చంపేశారు. గతంలో మనం చూసాం, ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి, నరికేసిన సంఘటనలు ఉన్నాయి, దుర్మార్గంగా చంపేసి ఎవరికి తెలియకుండా పూడ్చిపెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ద్వారపూడిలో అలాంటి పరువు హత్య చోటు చేసుకుంది. అందుకే అడుగుతున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే కారణంతో ఇలా చంపిన వ్యక్తులకు ఎటువంటి శిక్ష వెయ్యాలి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అతనే సూర్యప్రకాష్, ఆమె సంధ్య. ఇద్దరు అన్నవరంలో నిన్న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ సంధ్య అన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చి సూర్యప్రకాష్ని బయటికి లాక్కొచ్చి అదిగో స్తంభానికి కట్టబడి ఉన్నాడు చూసారా, అతనే సంధ్య బ్రదర్. మరో వ్యక్తి వైట్ కలర్ షర్ట్లో కనిపిస్తున్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి. ఆ చంపి పారిపోతున్న సంధ్య బ్రదర్ని పట్టుకొని అదిగో కొట్టాడు చూడండి. ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రత్యక్ష సాక్షి. ఆ చంపిన సంధ్య సోదరుని పట్టుకొని స్తంభానికి కట్టి పోలీసులకు అప్పగించారు వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు. కేవలం వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది తమ సోదరి అనే కోపంతోనే ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డారు. ఆమె డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తూ ఉన్నారు, చదువుకున్నారు. తన ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అని తను అనుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం నచ్చలేదు. దీంతో కుటుంబ సభ్యులు నిర్దాక్షిణ్యంగా ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి సూర్యప్రకాష్ను బయటికి లాక్కొచ్చి బండరాళ్లతో తల పగలగొట్టి చంపేశారు. అయితే ఈ విషయం నిజానికి వాళ్ళ ప్రేమ వ్యవహారం తెలియదు అని ఈ సూర్యప్రకాష్ తండ్రి అంటూ ఉన్నారు. రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు సంధ్య. నిన్న ఉదయమే అన్నవరంలో సూర్యప్రకాష్ను పెళ్లి చేసుకున్నారు. కేవలం కులాంతర వివాహం చేసుకున్నారు అనే కక్షతోనే, పరువు పోయింది అనే ఆ దుర్మార్గమైన ఆలోచనతోనే సూర్యప్రకాష్ను మానవత్వం మర్చిపోయి మరీ చంపేశారు సంధ్య సోదరులు ఇద్దరు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక వ్యక్తి మరణానికి కులానికంటే ఒక మనిషి ప్రాణాలు ఏ మాత్రం విలువ ఇవ్వని ఇలాంటి వ్యక్తులకు ఎటువంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటూ ఉన్నారు? చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా బండరాలతో మోదీ చంపిన వ్యక్తులకు మీరు ఎటువంటి శిక్షలు వేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఈ ఘటన తర్వాత స్థానిక సిఐ బిగ్ టీవీతో మాట్లాడారు. అలాగే సూర్యప్రకాష్ తండ్రి కూడా మీడియాతో మాట్లాడారు, బిగ్ టీవీతో మాట్లాడారు. ఒకసారి సూర్యప్రకాష్ తండ్రి, స్థానిక సిఐ ఈ ఘటన గురించి బిగ్ టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. ద్వారపూడిలో జరిగిన పరువు హత్యకి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ సంధ్య అన్నదమ్ములిద్దరూ కూడా సూర్యప్రకాష్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సూర్యప్రకాష్ తండ్రి మనతో ఉన్నారు. అసలు రాత్రి ఏం జరిగిందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సత్యనారాయణ గారు, రాత్రి అసలు ఏం జరిగింది? నిన్న మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నట్లు మీకు ఎప్పుడు తెలిసింది? నాకు రాత్రి కొట్టి చంపేసేదాకా నాకు తెలియదండి. అంటే వాళ్ళు 11 గంటలకు వచ్చారు. అప్పుడు దాకా కూర్చున్న వాళ్ళందరూ పడుకునే టైం అయిపోయింది, వెళ్ళిపోయారు అలమట్టుకాళ్ళు. ఇలా వచ్చి ఇద్దరు చెరుకోబడి మీద వచ్చి అన్నదమ్ములు ఇద్దరుని బయటకు కేకేసి ఆడి మీద కేకలేసి రాడ్ ఇచ్చుకొని కొట్టి చంపేశారు.
ఇప్పుడు నిన్న మీ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని తీసుకుని మీ ఇంటి దగ్గరికి వచ్చారా? ఏ సమయానికి వచ్చారు? అంటే 4 11 గంటలకండి. 11ంటికి రాత్రి వచ్చిన వెంబటనే వచ్చిన వెంబటనే అండి 11 గంటలకు వచ్చారు. 11:30 కల్లా ఈ పాటలో చచ్చిపోయారు. అంటే ఆ అమ్మాయి సంధ్య మీ అబ్బాయిని ప్రేమిస్తుందని చెప్పి మీకు తెలుసా? ఎంతకాలం క్రితం నుంచి ఉన్నారు? మాకు అంటే పెద్దగా తెలియదండి. ఫ్రెండ్స్ అన్ని కూడా అంతే. ఫ్రెండ్స్ అనేవాళ్ళు. అంతే. అంటే ఎంతకాలం నుంచి ఫ్రెండ్స్ అని చెప్పారు? అంటే మొన్న ఈ చిన్న ఆపరేషన్ కూడా జరిగితే దాని గురించి వచ్చాడు. అప్పుడు చూడడానికని వచ్చింది అంతే. మీ అబ్బాయికి ఆపరేషన్ జరిగితే చూడడానికి అని చెప్పి అమ్మాయి వచ్చినప్పుడు మీకు ఫ్రెండ్ అని చెప్పారు. అంతే. అంతకుమించి మీకు ఏం తెలియదు. అంతే అండి. రాత్రి మరి మీరు అప్పుడు నిద్రలో ఉన్నారా? వీళ్ళు వచ్చి మీ అబ్బాయిని కొట్టినప్పుడు కానీ అటాక్ చేసినప్పుడు మీకు మెలకు వచ్చిందా? మెలకు రాలేదండి. తర్వాత మేము వచ్చేటప్పటికి కొట్టేసి ఇలా పారిపోతుంటే పట్టుకుని పేటలో కుర్రోళ్ళు కట్టేశారు. కుర్రోళ్ళు పట్టుకున్న అడుగుతున్నారు కదా, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏంటి అని అడుగుతున్నారు కదా. అసలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని గుర్తుపట్టారా మీరు? నేను గుర్తుపట్టలేదండి. నాకు తెలియదు. అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చారండి? అక్కడే ప్రాణం పోయిందా? అక్కడే అండి ముద్ద కింద పడిపోయి ఇంకెక్కడ ఉంటుంది ప్యానం రాడితో ఇంత రాయించుకొని కొట్టేదాన్ని. అమ్మటి స్పాట్లోనే చచ్చిపోయాడు. పోలీసులు కూడా మమ్మల్ని దగ్గరికి వెళ్ళలేదు. అంటే వయసు ఎక్కువ ఉంది కదా, 41 సంవత్సరాలు, అమ్మాయికి ఏమో 40 సంవత్సరాలు. అంటే ఈ అమ్మాయి కోసమే ఎప్పుడు దాకా వెయిట్ చేశారా పెళ్లి చేసుకోకుండా? అంటే ఏం చెప్తారు? తెలియదు. పెళ్ళి అంటే ఎప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదా? ఏం తెలియదు. ఎప్పుడు మాట్లాడలేదు. ఇది చూసుకున్నట్లయితే ఆయన చాలా తీవ్ర శోకసంద్రంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 11 గంటలకి పెళ్లి చేసుకున్నానంటూ ఇంటికి వచ్చారు. అయితే గడిచిన 1 గంటలోనే, అంటే వారు అన్నవరంలో పెళ్లి చేసుకుని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన ఆ గంట వ్యవధిలోనే అలాగే అమ్మాయి కుటుంబ సభ్యులు, సంధ్యాకి సంబంధించిన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు ఇద్దరు కూడా బైక్స్ మీద వచ్చి అబ్బాయితో వాగ్వాదానికి దిగారు. అయితే ఆ సమయంలో నేను నిద్రపోతూ ఉన్నాను. అయితే తలపైన పెద్ద బండరాయితో మోది తన కొడుకుని సూర్యప్రకాష్ని హత్య చేసినట్లుగా అయితే అతని తండ్రి సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. ద్వారపూడిలో జరిగిన పరువు హత్య కేసుకి సంబంధించి డీటెయిల్స్ తెలిపేందుకు అయితే ప్రస్తుతం సీఎం అంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నించాను. సార్, రాత్రి ఏ సమయంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు ఏం జరిగిందండి? రాత్రి ద్వారపూడి నుంచి మా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి సుమారుగా 11:50 ఆ టైంకి ఎవరో పోలిపల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తిని అలా 10th క్లాస్ క్లాస్మేట్ని కులాంతర వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి యొక్క అన్నయ్య ప్లస్ తమ్ముడు వాళ్ళకి నచ్చక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుని ఒక బండరాడు లాంటిదండి కంకర రాడితో పెద్ద రాడితో కొట్టడం వల్ల ఇక్కడ స్పాట్ రక్తం మడుగులు ఉన్నాయని చెప్పేసి సమాచారం మేరకు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ మేము కూడా సీన్లోకి వెళ్ళాం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి ఆవిడకి ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడి నుంచి పారిపోయారని చెప్పడం జరిగింది. దాని మీద ఎవరైతే మృతుడి యొక్క తండ్రి పోలపల్లి సత్యనారాయణ కేసు మండపేట రోడ్లో పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసుకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు అదుపులో తీసుకున్నారు సార్? ఇంకా లేదండి, ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లు ఉన్నారు. ఈ దర్యాప్తు అయిన తర్వాత దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రేమ వ్యవహారం సంబంధించి ఆవిడ డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు. సో ఉదయం పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. అసలు అది ఎంతవరకు? ఆవిడ డిప్యూటీ తహసీల్దార్గా రాయవరం మండలంలో పనిచేస్తున్నారని చెప్పి తెలిసింది. నిన్న ఉదయమే వీళ్ళు అన్నవరం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని రాత్రి అరౌండ్ 11-11:30 టైంకి వచ్చారని చెప్పి తెలిసింది. సార్, ఆవిడ స్టేట్మెంట్ కానీ ఏమైనా ఇచ్చారా? అంటే ఇప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరగడం కానీ, దీన్ని చేసుకోవద్దని చెప్పడం కానీ, ఎట్లాంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయని ఆవిడేమైనా చెప్పారు? ప్రస్తుతానికి అది ఇన్వెస్టిగేషన్లో ఉందండి. ఇంకా ఆవిడ స్టేట్మెంట్ ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే ఏపీ ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం మంగళగిరి దగ్గర నుంచి ప్లస్ రాజమండ్రి మన ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ దగ్గర నుంచి క్లూస్ టీం కూడా రావడం జరిగింది. కొన్ని వివరాలు అయితే సేకరిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఈ దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నాం. ఇప్పుడు సంధ్యకి సంబంధించి ఏమైనా ప్రొటెక్షన్ అని ఏర్పాటు చేశారు సార్? ఆవిడకి కూడా ఏమైనా థ్రెడ్ ఉందా? ప్రస్తుతానికి ఏంటంటే 2 కులాల మధ్య ఇష్యూస్ ఏమైనా అవుతాయి ఉన్న ఉద్దేశంతో ఎక్కడైతే సంజయ్ అనే ఆవిడ ఉంటుందో జడ్మెంట్పూడి దగ్గర కూడా అక్కడ మన పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యాజ్ వెల్ ద్వారపూడిలో కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది కేసు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కులాంతర వివాహం నచ్చకే కుటుంబ సభ్యులు అన్నయ్య తమ్ముడు, సంధ్యకు సంబంధించిన అన్నయ్య తమ్ముడు కూడా అతనిపై సూర్యప్రకాష్పై దాడి చేసి చంపినట్లుగా తెలుస్తుంది. అయితే కులాంతర గొడవలు జరగకుండా అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే 2 చోట్ల కూడా, ఇటు ద్వారపూడి కావచ్చు, ఇటు పక్కన అమ్మాయి ఇంటి దగ్గర కావచ్చు, పూర్తిగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్టయితే సీఏ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. ఎక్కడండి?
రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు అంటే మెండపల్లి నియోజకవర్గం రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు చేస్తారు మీరు. ఇంటికే మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఇది ద్వారపూడి గ్రామం అంటే మీరు రాయవరం చేస్తారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? జడ్మేడపడి. జడ్మేడపడి ఎక్కడండి? జడ్మేడపడి ఎక్కడ? గేట్ దగ్గర అండి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ టైంకి మీరు మేడపడు కదా, ఇది వేములపల్లి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరన్నా ఫోన్ చేస్తూ వచ్చారా, లేదంటే మీ అంతా మీరు వచ్చారా? బాబు నీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? దాహం వేస్తే వాడేస్తావు. వస్తుందమ్మా, వస్తుంది. ఆమె డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరంటే మీకన్నా మేము చదువుకున్నాం అంటే మాదంటే 8వ తరగతి కూడా చదువుకోలేదు. నువ్వు ఆగా! అని చెప్పినట్టు నేను చెప్తున్నారా? నేను చెప్తారా? చెప్పండి. మీరు చదువుకున్నంత మేము చదువుకోలేదు. మేము ఏలుముద్ర బ్యాచ్. ఏమండి మేము ఏలుముద్ర కాదు. అతను చంపాల్సిన పని ఏంటి? అతను చంపాలి. కొన్ని మీ మేడపాటు గేర్లో చంపుకోవాలి. ఇక్కడ మా ఎస్సీ పేరులో తీసుకొచ్చి చంపాల్సిన పని ఏంటి చెప్పండి. డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరు ఎక్కువ చదువుకుంటారు. మేము ఏదో ఏలుముద్ర కాదు చెప్పండి. చెప్తారు మేడం గారు మీరంటే మాట్లాడుకో. మండల మెజిస్ట్రేట్ అంటే మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు మండల మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు చెప్పండి ఏంటి కారణం? అతనన్నా కొట్టవలసిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేశారు? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేశారు? ఏంటి వదలను. పోలీసులు కూడా రాకుండా నిన్ను నా కారులో తీసుకెళ్ళి దేవాడతాను. నేను చెప్తానమ్మా, మీ అందరూ మా తమ్ముళ్ళు అట్లా చెప్తాను. ఆ కుర్రాడు మా అక్కనే ట్రాప్ చేసాడు. నీ అక్కన కుర్రాడు పేరు ఏం పేరు? ఆయన పేరు నాకు ఐడియా లేదు. మరి ఐడియా లేకుండా కుర్రోడు మరి ఏ ఊరు అవుతుంది? ఇక్కడ చంటి వాళ్ళ తాలూకా కుర్రాడు. ఏ చంటి? చంటి ఉన్నారు. బట్టల షాప్ చంటి అంటే పల్ల చంటి తాలూకా వాళ్ళు. పల్ల చంటి. ఏం జరిగిందంటే మా అక్కనే పొద్దున్న కిడ్నాప్ చేసి. మీ అక్కన ఏం చేస్తారండి? ఎక్కడండి? రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు అంటే మెండపల్లి నియోజకవర్గం రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు చేస్తారు మీరు. ఇంటికే మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఇది ద్వారపూడి గ్రామం అంటే మీరు రాయవరం చేస్తారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? జడ్మేడపడి.